నమస్కారం అండి. నా పేరు సురేష్ కుమార్. మా పాప పునర్విక. మీ అందరికి తెలిసే ఉంటుంది, పాపకి ఎస్ఎంఏ టైప్ 1 అని చెప్పేసి ప్రాబ్లం ఉంది అని చాలామంది చూస్తున్నారు. ప్రజెంట్ మనం గవర్నమెంట్ హెల్ప్ కోసం ఇక్కడికి మంగళగిరిలో వచ్చాము. మా తరపున అర్జీ ఇచ్చేసాము. అలాగే సార్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతామని చెప్పేసి చెప్పారు. వీరంత త్వరగా పాపకి హెల్ప్ చేసి పాప మనం కాపాడుకుందాం. చాలా మంది చూస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లి మా పాప ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుచున్నాము. ఇప్పటిదాకా చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. సామర్లకోట నుంచి అబ్బాయి శ్రీను అని చెప్పేసి సైకిల్ యాత్ర స్టార్ట్ చేశాడు పాప కోసం. మన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మొత్తం సైకిల్ యాత్ర చేసి పాపను కాపాడుకుందాం అని చెప్పేసి అందరికి తెలియాలని చెప్పేసి తన వంతుగా తను ఓన్గా ట్రావెల్ జర్నీ స్టార్ట్ చేశాడు. అలాగే కైకలూరు నుంచి జగదీష్ అని చెప్పేసి తాను కూడా మా కోసం ముందుకు వెళ్తున్నాడు. వీళ్ళంతా ఇన్స్టా అకౌంట్ పెట్టుకొని మమ్మల్ని మా ఇన్ఫర్మేషన్ ముందు తీసుకెళ్తున్నారు. చాలా మంది ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా కొంచెం ఇంకా ముందుకు వచ్చి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ టు తెలుగు ప్రజా టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుతున్న విషయం ఒక వార్త కాదు, ఒక చిన్నారి ప్రాణం కోసం జరుగుతున్న పోరాటం. పునర్విక అనే చిన్నారి జీవితం ఇప్పుడు సమాజం కరుణ, ప్రభుత్వ స్పందన, మన మనస్సుల దయ మీద ఆధారపడి ఉంది. ఒక కుటుంబం తన బిడ్డను కాపాడుకోవడానికి ఎంత పోరాడుతుందో మనం ఊహించగలం. కానీ 16 కోట్ల చికిత్స ఖర్చు అనే మాట వినగానే వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మన హృదయం చెప్తుంది. ప్రతి తల్లిదండ్రుల కల తమ బిడ్డ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలి. కానీ ఈ కుటుంబం మాత్రం ప్రతిరోజు భయం, ఆందోళన, ఆశల మధ్య జీవిస్తుంది. ఇక్కడ ప్రశ్న డబ్బు గురించి కాదు, స్పందన గురించి. ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుంది? అత్యవసర సమయంలో ఒక చిన్నారి ప్రాణం కాపాడటం కంటే పెద్ద బాధ్యత ఏమైనా ఉందా? సమాజం, అధికారులు, నాయకులు అందరూ కలిసి ఒక చిన్నారి జీవితాన్ని కాపాడే అవకాశం ఉంది. మన చిన్న విషయం కూడా ఒక పెద్ద ఆశగా మారుతుంది. పునర్విక నవ్వు తిరిగి రావాలి. ఆ కుటుంబంలోని కళ్ళలోని కన్నీళ్లు ఆశగా మారాలి. మానవత్వం గెలవాలి. ఇదే ఈ సంభాషణ యొక్క అసలు ఉద్దేశ్యం. నమస్తే సార్. నమస్కారం. ఈ విషయం ఎంతో హృదయ విదారకమైన విషయం, గుండెలను పిండేస్తుంది. మనకే ఇలా ఉంటే ఆ కుటుంబం ఎంత క్షోభను అనుభవిస్తుందో దయచేసి అందరూ గమనించండి. ఇది ఒక విషయం కాదు, ఒక ప్రకటన కాదు. ఇది మనందరం కలిసి సమాజంలో స్పందించి ఆ కుటుంబాన్ని రక్షించాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామంలో ఒక పునర్విక అనే పాప జన్మించింది. ఆ పాపకు 2 సంవత్సరాలు వచ్చినా సరైన కదలికలు లేకపోవడంతో హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో కొన్ని టెస్టులు రాయిగా హైదరాబాద్లోని ఆసుపత్రి వారు గుండెలను పిండేసేటువంటి విషయం, ఆ కుటుంబం మీద పిడుగుపాటుతో ఒక భరించలేనటువంటి ఘోరమైన దానికి వైద్యం స్పైనల్ మస్క్యులర్ ఎట్రోపీ అనే టైప్ 1 అనే వ్యాధితో ఆ పాప బాధపడుతుందని సెలవిచ్చారు. దానికి వైద్యం ప్రారంభించాలంటే ఫారిన్ నుంచి ఒక ఇంజెక్షన్ తీసుకురావాలని, దాని ఖరీదు 16 కోట్లని చెప్పగానే ఆ తల్లిదండ్రుల గుండెలు అవిసిపోయాయి. పిడుగుపాటుకు గురైనటువంటి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక హృదయ విదారకంగా విలపిస్తూ అందరినీ ఆశ్రయిస్తున్నారు. ఈ విషయంలో సమాజం, సెలబ్రిటీలు, ప్రభుత్వాలు అందరూ స్పందించాలి. వెంటనే ఆ పాపను రక్షించాల్సిన అవసరం అందరి మీద ఉంది. వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ స్పందించి, అంతేకాకుండా సినిమాల ద్వారా ఎంతో డబ్బుని ప్రజల నుంచి సంపాదించే సినిమా యాక్టర్లు కూడా స్పందించి ఆ పాప యొక్క వ్యాధికి కావలసిన డబ్బుని సమకూర్చవలసిందిగా ప్రజలు కూడా ఎంతో కొంత ఎవరికి ఎంత చేయగలిగితే అంత సహాయం చేసి ఆ పాపని నుంచి రక్షించవలసిందిగా కోరుతూ మేమందరం కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ తమ వంతుగా స్పందించి దానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించి ఈ పాపని వెంటనే ఈ చిన్నారి పాప కోసం సమాజం మొత్తం ఒక్కటై స్పందించాలి. ఆ పాప నవ్వుతూ తిరిగి రావటానికి సహకరించాలి. ఆ కుటుంబాన్ని ఆనందంలో ముంచడానికి అందరూ ప్రయత్నించండి, అందరూ రక్షించండి, స్పందించండి, సహకరించండి. ఇది ఎవరిని విమర్శించడానికి కాదు,
ఆ కుటుంబానికి సహకరించడానికి, ఆ పాపని ఆ వ్యాధి నుంచి రక్షించడం కోసం మాత్రమే మేము ఈ వీడియో చేస్తున్నాం. దీన్ని దయచేసి అందరూ అర్థం చేసుకోండి. అంతేకాక ఇలాంటి విపత్తులు ఎదురైనప్పుడు అలాంటి కుటుంబాలని కాపాడటం కోసం ఒక ప్రత్యేకమైన నిధిని ఏర్పాటు చేసి తద్వారా వారిని కాపాడటానికి సత్వర నిర్ణయం తీసుకోవటానికి ఎమ్మటే ఏర్పాట్లు చేయవలసిందిగా ప్రభుత్వ వారిని అర్థిస్తున్నాం, కోరుతున్నాం, ప్రార్థిస్తున్నాం. జై హింద్. సేవ్ పునర్విక, సేవ్ పునర్విక. నమస్కారం అండి, నా పేరు సురేష్ కుమార్. మా పాప పునర్విక. మీ అందరికి తెలిసే ఉంటుంది, పాపకి SMA type 1 అని చెప్పేసి ప్రాబ్లం ఉంది అని చాలా మంది చూస్తున్నారు. ప్రజెంట్ మనం గవర్నమెంట్ హెల్ప్ కోసం అక్కడికి మంగళగిరిలో వచ్చాము. మా తరపున అర్జీ ఇచ్చేసాము. అలాగే సార్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతామని చెప్పేసి చెప్పారు. వీరంత త్వరగా పాపకి హెల్ప్ చేసి పాప మనం కాపాడుకుందాం. చాలా మంది చూస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. ఇదే విధంగా ముందుకు తీసుకెళ్ళి మా పాప ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుచున్నాము. ఇప్పటిదాకా చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. సమ్మర్లకొట్టు నుంచి అబ్బాయి శ్రీను అని చెప్పేసి సైకిల్ యాత్ర స్టార్ట్ చేశాడు పాప కోసం. మన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మొత్తం సైకిల్ యాత్ర చేసి పాపను కాపాడుకుందాం అని చెప్పేసి అందరికి తెలియాలని చెప్పేసి తన వంతుగా తను ఓన్గా జర్నీ స్టార్ట్ చేశాడు. అలాగే కైకలూరు నుంచి జగదీష్ అని చెప్పేసి తాను కూడా మా కోసం ముందుకు వెళ్తున్నాడు. వీళ్ళంతా ఇన్స్టా అకౌంట్ పెట్టుకొని మమ్మల్ని మా ఇన్ఫర్మేషన్ ముందు తీసుకెళ్తున్నారు. చాలా మంది ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా కొంచెం ఇంకా ముందుకు వచ్చి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను.